ఓం నమ శివాయ. వెల్కమ్ టు సిద్ధేశ్వర వ్లాగ్. ఇది సిద్ధాంతే. ఇది శంషాబాద్కు 1 కిలోమీటర్ యువతల సిద్ధాంతే. ఈ సిద్ధాంతే శంషాబాద్ రెండు ఇప్పుడు అంటుకొనే ఉన్నాయి. ఒకప్పుడు అంటే అలాగుండే చాలా ఏళ్ళ కింద. ఇప్పుడు ఇది బ్రిడ్జి. బ్రిడ్జ్ ఎక్కితే ఇప్పుడు శంషాబాద్ ఏం టచ్ కాకుండా ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళిపోతే శంషాబాద్ నుంచి మొత్తం బైపాస్ లాగా బయటికి వెళ్ళిపోతుంది. మొత్తం తొండుపల్లి ఏరియా దగ్గర పోయిన తర్వాత దిగుతుంది అది. ఇప్పుడు మనం శంషాబాద్లోనే సిద్ధలగుట్ట కట్ కావాలి కాబట్టి మనం కింది నుంచి వస్తున్నాం. లెఫ్ట్ సైడ్ రైల్వే స్టేషన్, శంషాబాద్ రైల్వే స్టేషన్. దాని పేరు ఉందానగర్ అని చెప్పి రైల్వే స్టేషన్ పేరు ఉందానగర్ అంటారు. మన యూటర్న్ ఇక్కడ పెట్టిండ్రు, మంచిగానే ఉంది. కొత్తవాళ్ళు కూడా ఫోర్ట్ గ్రాండ్ హిమాయత్ సాగర్ ఇక్కడ యూటర్న్ తీసుకొని పోవాలి. మనం కొంచెం ముందు పోయి యూటర్న్ చేసుకొని రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ బస్ డిపో పక్క నుంచే ఉంటుంది మనకు రోడ్డు సిద్ధలగుట్ట. ముసలాం దాటుతుందా? నేను దాటాలన్నా? దాటమ్మా దాటు. శంషాబాద్ ఇది కరెక్ట్ సెంటర్. ఇది ఈ శంషాబాద్ అంటే ఇప్పుడు మనం ఆడికే మళ్ళీ ఇడికే వస్తాం. యూటర్న్ చేసుకొని ఇడికి వచ్చి లెఫ్ట్కి మళ్ళాలి. లెఫ్ట్కి మళ్తే డైరెక్ట్ ఇప్పుడు మామూలుగా అమ్మపల్లె గుడి, నరకూడ, ఇది యూటర్న్. ఇండికేటర్ వేసుకుందాం. ఇక్కడ మలరంగానే రైట్ సైడ్ బస్ స్టాండ్ ఉంటుంది. శంషాబాద్ బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్. పోయేది ఇప్పుడు ఈ బస్సు పోయిన తర్వాత కనిపిస్తుంది చూడు స్టేట్. ఇది పూలదండల పక్క నుంచి ఉండేది బస్ స్టాండ్. రైట్ సైడ్ ఇదంతా బస్ స్టాండ్. ఇదంతా రాళ్ళగూడ వచ్చేసింది. మనం ఇప్పుడు రాళ్ళగూడలు ఉన్నట్టు, ఓఆర్ఆర్ దాటంగానే రాళ్ళగూడలు ఉన్నట్టు ఇప్పుడు మనము. ఇప్పుడు ఇదంతా రాళ్ళగూడ. ఇక మనకు గుడి కూడా వచ్చినట్టే. గుడి అంటే గుడి ఇక్కడ కమాన్ ఉంటుంది ఒకటి రైట్ సైడ్ కమాన్ ఉంటుంది. ఆ కమాన్లకి కరెక్ట్ కమాన్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది మనకు టెంపుల్. ఇంకో ఇక్కడ చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది ఆటో మీదంగా ఆ యాప చెట్టు
యాప చెట్టు పక్క నుంచి రైట్ సైడ్ కమాన్ కనిపిస్తుంది, శిథిలగుట్ట కమాన్ ఇదే. ఈ సెంటరే రాళ్ళగూడ చౌరస్తా కూడా ఇదే. ఈ లెఫ్ట్ సైడ్ ఇదంతా మొత్తం రాళ్ళగూడ. ఇక్కడ నుంచి 1 కిలోమీటరు. వస్తుందా ఆయన్నే పంతులు, సిద్ధలగుట్ట పంతులు. మళ్ళీ ఇల్లు ఇక్కడనే ఉంటాటుంది అయితే. రైట్ సైడ్ ఇంకా కొంచెం ముందుగా వ్యవసాయం. లెఫ్ట్ సైడ్ మాత్రం మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి. ఒకప్పుడు చాలా అంటే శిథిలగుట్ట అంటే అసలు ఇంత దగ్గర రంగులు అన్నీ ఏం లేకపోయినా కళ అనేది చాలా బాగుండేది. చెట్లతోని, గుడి దగ్గర చింత చెట్లతోని. ఇప్పుడు చింత చెట్లు కొన్ని తీసేసిండ్రు. ఇప్పుడు మనం ఎంటర్ అయితోటి ఇప్పుడు కూడా చింత చెట్లు ఉన్నాయి. మనం వన భోజనాలు కానీ అట్లాంటిది ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి మనము టిఫిన్ అంటే అన్నం గిన మంచిగా ఇంటి దగ్గర నుంచి అన్నం గిన తీసుకొని వచ్చి ఇక్కడ ఒక సాపా ఇట్లాంటివి తీసుకొని వచ్చి పరుచుకొని కూర్చొని ఇక్కడ తింటుంటే ఎంత ఆనందం ఉంటుంది అంటే అంత ఆనందం ఉంటుంది. నాకు అది బాగా అలవాటు. ఫస్ట్ నుంచి అట్లా తినాలి అనేది ఒకటి ఉంటుంది అన్నమాట కోరిక. ఇదంతా వ్యవసాయం. రైట్ సైడ్ మొత్తం తోటలు. లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ ఒక గుట్టలా ఉండే మొత్తం. ఇప్పుడు మనము శిథిలగుట్ట రాకముందే లెఫ్ట్ సైడ్లో ఒకటి అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ చూపిస్తాను నీకు ఇప్పుడే. ఇక్కడ అమ్మవారి టెంపుల్. ఇక్కడ అమ్మవారి టెంపుల్. అమ్మవారి టెంపుల్ ఇట్లా దాడుతుంటాము. ఫోర్ట్ గ్రాండ్ రైట్ సైడ్. రైట్ సైడ్ మొత్తం ఫోర్ట్ గ్రాండ్. ఇది దాడుతుంటాము. కమాన్ వస్తుంది. ఇంకా కమాన్ చూసిండ్రా మీరు? కమాన్ బాగుంది. అయితే అప్పుడు ఈ మధ్య ఇంకా రంగులేసి ఇంకా బాగా చేసారు. కానీ ఒకప్పుడు ఇది ఏ సంవత్సరమో గుర్తులేదు కానీ ఇద్దరు అసాధ్యులే సినిమా తీసిండ్రు. ఇక్కడ ఫస్ట్ సినిమా ఇద్దరు అసాధ్యులే చాలా ఏళ్ళ కింద కృష్ణ రజనీకాంత్ వాళ్ళు తీసిండ్రు. అప్పుడు ఇక్కడ ఒకటి సంకురాత్రి సంబరాల అని చెప్పి ఒక పాట షూటింగ్ తీసిరు అన్నట్టు. ఇక్కడ చింత చెట్లు, నేను చెప్పిన చింత చెట్లు ఇవే. ఇక్కడ అన్నాలు గిన్నె తినాలంటే మంచిగా వనభోజనం అలాగ అవుతుంది. మొత్తం ఫ్రీ జాగేది అంత ఎట్లుంది చూడు. ఇంకో ఇక్కడ రైట్ సైడ్ కనిపించేది వినాయకుని టెంపుల్. రైట్ సైడ్ కనిపించేది వినాయకుని టెంపుల్. ఇంకో ఇది గుడి మాత్రం ఇట్లా ఉంటుంది. ఇంకా మనం ఇక్కడనే ఆపుదాం ఇప్పుడు బండిని. ఇంకో ఇట్లా వినాయకుని టెంపుల్. జై గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ నవగ్రహాల టెంపుల్. ఇక్కడ నాగులమ్మ టెంపుల్ చూడండి. హనుమాన్ టెంపుల్. శిథిలగుట్ట హనుమాన్ టెంపుల్. ఇక్కడ వరసిద్ధి వినాయక మండపము.
ఇక్కడ గుండం ఉంది. గుండం దగ్గర శివుడి విగ్రహం. గుండం స్టార్టింగ్ మనం రాగానే ఇక్కడ వినాయకుని గుడి ఉంది. ఇంకా చూడండి వినాయకుని టెంపుల్. మనం మెట్లు స్టార్ట్ చేసే ముందే వినాయకుడు. దేవాలయ దర్శన వేళలు. సిద్ధలగుట్ట పైకి మెట్లు మొత్తం 66 మెట్లు ఉన్నవి. పైకి ఎక్కేంత వరకు లెక్క పెడుతున్నాము. 66 ఉన్నాయి మెట్లు మొత్తం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక్కడ ఎల్లమ్మ తల్లి. శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం. మొత్తం పైనుంచి తీస్తే కింద ఈ రకంగా ఉంది. ఇదంతా శ్రీ వెండికొండ సిద్ధేశ్వర ఆలయం యొక్క అమ్మవారు, భవానీ అమ్మగారు, భవానీ అమ్మవారు, భవానీ మాత టెంపుల్. పాలరాతి విగ్రహము శివుడు టెంపుల్ పైన. చాలా పాత గుడి. ఈ రాళ్ళు చూస్తేనే తెలుస్తుంది ఎంత పాత గుడి. చూడండి ఒకసారి. ఇక్కడ మొత్తం 2, 3, ఒక 4, 5 వరకు చింత చెట్లు ఉన్నాయని చెప్పి ఇంతకుముందు మేము అనుకునేది. కానీ మామూలుగా లెక్క పెడితే ఈ గుడి దగ్గరకు వస్తుంటే 10 చింత చెట్లు లెక్కకు వచ్చినాయి. లెఫ్ట్ సైడ్ మాత్రమే 10 ఉన్నాయి. ఇంకా మన రైట్ సైడ్ మళ్ళీ ఆ మూలకు కూడా 2, 3 చెట్లు ఉన్నట్టున్నాయి. మన చెట్లు చింత చెట్లు మాత్రం బాగానే ఉన్నాయి.